టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారికి సంబంధించి కొన్ని ఆ వీడియో లాంటివి బయటకు వచ్చిన తర్వాత దాని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. తన రాజీనామాకు చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. తన క్లియర్ కట్గా చెప్పారు, నేను రాజీనామా చేయను, నన్ను చంద్రబాబు గారు నియమించారు, తాను చెబితేనే చేస్తాను, ఎవడో చెబితే నేను చెయ్యను అని. అండ్ చంద్రబాబు గారు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఈ అంశం మీద ఏమీ స్పందించలేదు. అయితే ఇది జరిగిన తర్వాత సరే, వాళ్ళ టీవీ ఛానల్లో 2 రోజుల తర్వాత వాళ్ళకి చెంపపెట్టు, వీళ్ళకి చెంపపెట్టు, దీని మీద గ్యాగ్ ఆర్డర్ వచ్చింది అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు. ఆ కోర్టు ఏదో ఏ ఆర్డర్ ఇచ్చిందో ఇప్పటికీ బయటకు రాలేదు. సరే, ఎపిసోడ్ జరిగిన తర్వాత దాదాపు 2 వారాల పాటు టీటీడీ చైర్మన్ గారు తిరుమల పరిసరాల్లో కూడా వెళ్ళినట్లేరు. వేరే కార్యక్రమాల్లో ఏవో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండిపోయినట్లున్నారు. తాజాగా ఆయన నిన్న వెళ్ళారు తిరుపతికి. మధ్యలో బిఆర్ నాయుడు మిస్సింగ్ అని చెప్పి కొన్ని ఫ్లెక్సులు కూడా వేశారు, కొన్ని పోస్టర్లు కూడా. అలా వేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అయితే తాజాగా నిన్న వెళ్ళారు, ఒక హోటల్లో ఉన్నారు. వైసీపీ శ్రేణులు కొందరు వెళ్ళి ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఇది ప్రజాస్వామ్యం. ఇటువంటి వ్యవహారాలు ఇవేమైనా బయటకు వచ్చినప్పుడు, వివాదాలు చుట్టుముట్టినప్పుడు వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం సర్వసాధారణం. సో అట్లా వైసీపీ శ్రేణులు కూడా వెళ్ళారు, రాజీనామా చేయమని చెప్పి అడిగారు. అడిగితే ఇంట్రెస్టింగ్గా టీడీపీ శ్రేణులు అక్కడికి వచ్చారు. తర్వాత అడిగినాం, అంటే వేరే తెలిసిన వాళ్ళని ఏంటి ఇదంతా అని అడిగితే, అంటే ఎందుకు టీడీపీ వాళ్ళు వచ్చి దాడి ఎందుకు చేశారు అని అక్కడ ఎవరో ఒక నేత పేరు చెప్పారు. ఆయన టీడీపీ తిరుపతి ఇన్ఛార్జిగా ట్రై చేస్తూ ఉన్నారు. సో బిఆర్ నాయుడు గారి ద్వారా తిరుపతి అంటే ఇన్ఛార్జిగా ఏదో విధంగా నియమింపబడేలా చూసుకోవాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే వైసీపీ శ్రేణుల మీద వాళ్ళు వచ్చి దాడి చేశారు అని వైసీపీ వాళ్ళు నిరసన చేస్తున్నారు. మధ్యలో టీడీపీ వాళ్ళు వచ్చి వీళ్ళ షర్ట్లు చిరిగిపోయే విధంగా అండ్ మహిళలను కానీ రక్కేసుకుంటూ దాడి చేయడం, దాని అది వివాదాన్ని మరింత పెద్దది చేసింది. అది వివాదాన్ని మరింత పెద్దది చేసింది అంటే చివరికి పోలీసులు వచ్చి టీడీపీ వాళ్ళనేమో దాడి చేసిన వాళ్ళనేమో ఇంటి దగ్గర దించి, దాడికి గురైన వాళ్ళనేమో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఏకంగా మహిళలు పురుషుల మీద 13 మంది మీద పైగా అట్రాసిటీ కేసులు పెట్టి దీన్ని మరింతగా వివాదాన్ని పెంచుతూ ఉన్నారు. ఇలా పోలీసుల చర్యకు నిరసనగా ఈరోజు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో తిరుపతి బస్టాండ్ ముందు ఓ పేద నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే చాలా పెద్ద ఎత్తున జనం వైసీపీ శ్రేణులు వచ్చారు. వాళ్ళు ఫ్లకార్డు ప్రదర్శిస్తున్నారు. భూమన అభినయ్ రెడ్డి చేతిలో కూడా ఫ్లకార్డు ఉంది. కామనాయుడు బిఆర్ నాయుడును కాపాడుతున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి ఓ ఫ్లకార్డులు పట్టుకున్నారు. సో ఈ వివాదాన్ని సరే వైసీపీ ఒక రాజకీయ పార్టీగా, లేదా ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఏమంటారు కాపాడాలనే ఉద్దేశంతో ఒక నైతికత కోణంలోనే ఏదో కోణంలో రిజైన్ చేయమని అడుగుతారు, వాళ్ళు పోతారు. అక్కడిది అయిపోయేది. అడిగిన వాళ్ళ మీద టీడీపీ శ్రేణులు వచ్చి దాడి చేయడం, దాడికి గురైన వాళ్ళ మీదే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, దాని మీద మళ్ళీ ఈరోజు నిరసన వ్యక్తం చేసి అదిగో ఈ ఫ్లకార్డులన్నీ చేతిలో పెట్టుకొని, నిజం చెప్పాలి అంటే ఈ ఎపిసోడ్ని యాక్టివ్గా సజీవంగా ఉంచుతున్నది టీడీపీని. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, వెళ్ళిపోయేవాళ్ళు, లేదా పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి కాసేపు ఇసిపెట్టేవాళ్ళు, ఇలా అయిపోయేది. దీన్ని ప్రతిదీ కూడా చాలా పెద్దగా చేసుకుంటూ దీన్ని కావాలనే వీళ్ళు పెద్ద చేస్తున్నారా, దీన్ని యాక్టివ్గా ఉంచుతూ ఉన్నారు. దానివల్ల ఏంటి, ఒక పక్క టీటీడీ క్షేత్రం దాని చుట్టూ వివాదం అనేది, ఆ టీటీడీ చైర్మన్ చుట్టూ ఉన్నటువంటి ఆ వివాదం అది కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది. దానివల్ల ఎవరికి ప్లస్, మైనస్ ఎవరికి? మైనస్ అవుతున్న వాళ్ళే పెద్ద చేయడం ఏంటో నిజంగా నాకు అర్థం కావట్లేదు. మైనస్ ఎవరికి అవుతుంది అది యాక్టివ్గా ఉంచితే? ఆ టీటీడీ చైర్మన్ గారు ప్రతిసారి దాన్ని డిఫెన్స్లో పడిపోతారు, ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతుంది. నిరసన వ్యక్తం చేస్తారు, 1-2 సార్లు వదిలేస్తారు, అయిపోతుంది. రాజీనామా చేయనని ఇప్పటికే ఆయన చెప్పారు, ప్రభుత్వం స్పందించలేదు, జనంలోకి వెళ్ళిపోయింది, చేసి ఆ టాపిక్ అక్కడితో అయిపోయి. కానీ దీన్ని పెంచి పోషించి అనవసరంగా వీళ్ళే బద్నామం అవుతూ ఉన్నారు. బద్నామం అవుతున్న సంగతిని వాళ్ళు గుర్తించుకుంటున్నారు లేదా నాకైతే అర్థం కావట్లేదు. వైసీపీ శ్రేణుల మీద కేసులు పెట్టాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాం, 15 రోజులు 20 రోజులు జైల్లో పెడతాం. దీనివల్ల ఎవరికి ఆనందం వస్తుందండి బాబు? వాళ్ళు ఏమన్నా కనుక పారిపోయి వీళ్ళ కాళ్ళ దగ్గరకు వస్తారా? అట్లా ఏమైనా జరుగుతుందా? ప్రతి దాని మీద కేసులు ఏంటి, మళ్ళీ పైగా నిరసన వ్యక్తం చేసే దాడులు ఏంటి? ఈ ఎపిసోడ్ ఫ్రెష్గా ఉంచుతున్నారు టీడీపీ పోలీసులు
ఏమంటారు ఉమ్మడిగా వాళ్ళ చర్యలు